ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. గత 5 ఏళ్లుగా సాగిన హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తయి రిలీజ్కి రెడీ అయింది. జూన్ 12న రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఇంకా అవ్వకపోవడంతో సినిమాని మరోసారి వాయిదా వేశారు. మూవీ యూనిట్ మాత్రం ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా హరిహర వీరమల్లు మూవీ డైరెక్టర్ జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ మచిలీపట్నంలో నిర్వహిస్తున్న మంగినపూడి బీచ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో హరిహర వీరమల్లు డైరెక్టర్ జ్యోతికృష్ణ మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. జ్యోతికృష్ణ మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమాలో బందర్ పోర్టు గురించి స్పెషల్ సీక్వెన్స్ ఉంది. 16వ శతాబ్దంలో ఇక్కడ పోర్టు ఎలా ఉండేది అని క్రియేట్ చేశాం. సీజీలో అది క్రియేట్ చేయడానికి 2 ఏళ్లు కష్టపడ్డాం. ఆంగ్లేయులు మచిలీపట్నం హార్బర్కి దోచుకోవడానికి వస్తే పవన్ గారు ఎదిరిస్తారు. ఆ సీక్వెన్స్ కోసం పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. సినిమాలో మీరు ఆ సీన్స్ చూస్తే మచిలీపట్నం వారు మాత్రమే కాదు, ఇండియాలో ఉన్న అందరూ దద్దరిల్లిపోతారు. 250 కోట్లతో చేసిన సినిమా ఇది. పవన్ కళ్యాణ్ గారు అన్న సీడ్ ద షిప్ డైలాగ్కి తగ్గట్టుగా హరిహర వీరమల్లులో సీన్స్ ఉంటాయి. అప్పట్లో మచిలీపట్నం హార్బర్తోనే పెద్ద బిజినెస్ జరిగేది. హరిహర వీరమల్లు కథ అంతా బందర్ పోర్ట్ బ్యాక్డ్రాప్లోనే జరుగుతుంది అని తెలిపాడు. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. హరిహర వీరమల్లు సినిమా మొదటి గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు పోర్టు బ్యాక్డ్రాప్లో యాక్షన్ సీన్స్ రిలీజ్ చేశారు. అదిరిపోయాయి. వెండితెర మీద పవన్ విజయ విహారం చేయనున్నాడని అర్థమవుతుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.